నమస్తే. ఎన్నో ముఖ్యమైన అంశాలు, అలాగే ఎన్నో ధర్మ సందేహాలు, ముఖ్యంగా మాస ఫలితాలు. ఈ విషయాల్లో మనందరికీ సుపరిచితులు. చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో చేసున్నాం. ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. ఇక ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరించటానికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. ప్రతి రాశి కూడా మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి యొక్క ఫలితాన్ని మనం చూస్తే, ముందుగా గ్రహస్థితుల యొక్క సంచారాన్ని మనం వీక్షిస్తే, మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం శుక్రక్షేత్రంలో, అలానే చతుర్థ పంచమాల్లో రవి యొక్క సంచారం, పంచమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం. బుధుడు కొన్ని రోజులు 20వ తారీఖు తర్వాత ఆగస్టులో మళ్ళీ వక్రగతి పొంది కర్కాటక రాశిలోకి రావటం, షష్టమంలో కేతు యొక్క సంచారం. ఆగస్టు 25వ తారీఖు తర్వాత శుక్రుడు కూడా కన్యా రాశిలో కేతువుతోటి కంజంక్షన్ కావటం. మేషరాశి వాళ్ళకి లాభస్థితిలో ఉన్న శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం, వ్యయస్థానంలో రాహు యొక్క ఫలితం. అంటే ఏ విధంగా ఉండబోతుంది అని అంటే, మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానము అంటే ఇక్కడ ద్వితీయంలో గురువు యొక్క సంచారం వల్ల, దానితో పాటు పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, యోగాన్ని, సుఖాన్ని, డబ్బును ఇచ్చేవాడు గురువు. గురువు రెండవ స్థానంలో ఉంటే కుటుంబం పరంగా సౌఖ్యం ఉండటం, అలానే ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, ధనధాన్య సంపన్నం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా, కొరత లేకుండా, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే స్థితిగతులు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే పంచమ స్థానంలో శుక్రుడు యొక్క ఫలితం వల్ల కూడా శుభ కార్యక్రమాలకి అనుకూలంగా ఉండటం, ఏదైతే స్త్రీకి కానీ పురుషుడు కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి, అలానే మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయికి మంచి భర్త రావటం, అబ్బాయికి మంచి భార్య వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా శుక్రగ్రహం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ గురువు వల్ల కూడా, అంటే గురువు శుక్రుడు రెండు గ్రహాలు కూడా బాగుండటం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, వ్యాపారం అన్నీ కూడా విస్తరణ చేసుకోవచ్చు, అనేక మార్గాల్లో ఆదాయం అనేది బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనేక మార్గాల్లో ఆదాయం అనేది సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది, సంతాన సుఖము, విందు భోజన ప్రాప్తి, దానితో పాటు ధనధాన్య లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాం. అంటే ఇవన్నీ కూడా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గ్రోత్ ఉంటుంది. అలా నిరుద్యోగులకి ఏదైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువగా మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు కీర్తి, వృద్ధి, కుటుంబ సౌఖ్యము, దాంతోపాటు ధనాదాయము కలిగే అవకాశాలు, అంటే సంతృప్తికరమైన జీవితాన్ని సాధించడానికి ఈ ఆగస్టు మాసంలో మేషరాశి వాళ్ళకి గురువు శుక్రుడు చాలా శుభాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేయటం, పనులు సకాలంలో పూర్తి కావటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గురువు ఇక్కడ శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటున్నాడు అని అర్థం. దానితో పాటు చతుర్థ పంచమాల్లో ఉన్న రవి విషయానికి మనం ముందుకెళ్తే, ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్య విషయంలోనే కాకుండా మానసికంగా ఆందోళన, కొంత నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే పొరపాటున ఎవరిని కూడా నమ్మకూడదు. నమ్మినట్టు మాత్రం నటించాలి, కానీ పొరపాటున కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మి మోసపోకూడదు. ఎందుకంటే రవి వల్ల కొద్దిగా శత్రువుల వల్ల భయం కలగటం, అంటే రెండవ స్థానంలో కూడా ఇక్కడ కుజుడి యొక్క సంచారం వల్ల కూడా కొంత శత్రువుల వల్ల భయం కలగటం, అలానే కొన్ని గ్రహాల యొక్క కలయికల్లో కుటుంబంలో పరస్పర ప్రేమ, అలానే పంచమంలో ఉండటం వల్ల పైత్య సంబంధమైన వ్యాధులు,
అంటే గ్యాస్ట్రిక్‌కి సంబంధించిన విషయాలు గానీ, పైత్య సంబంధమైన వ్యాధులు గానీ, అకారణ కలహాలు రావటం, హ్మ్. దానితో పాటు తీవ్ర ఉష్ణ సంబంధమైన రోగాలు, హ్మ్. అలానే చర్మ వ్యాధులు జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అలానే ద్వితీయంలో కుజుడు వల్ల దుష్టులతో సహవాసం అనేది తగ్గించుకోవాలి. హ్మ్. ప్రమాదాలు అంటే వాహనం నడిపేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండాలి. వస్తునాశనం జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. హుహు. అలానే 6వ స్థానంలో కేతు ఉండటం వల్ల పుణ్య కార్యక్రమాలు చేయటం, తీర్థయాత్రలు, హ్మ్. దానితో పాటు వృత్తి ఉద్యోగాల్లో పై స్థాయిలోకి వెళ్ళటం, హ్మ్. అధికారుల యొక్క మన్ననలొచ్చే అవకాశాలుంటాయి. ఉద్యోగం స్నేహితులతోటి, తోటి వారితోటి కూడా గౌరవ మర్యాదలు బాగా పెరగటం, హ్మ్. తీర్థయాత్రలు, నదీ స్థానాలు, సముద్ర స్నానాలు చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. అలానే దాంతో పాటు కూడా మానసికంగా ఒత్తిడి కూడా లోనయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా లాభస్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల ఆ దశమ స్థానం యొక్క ప్రభావం పడే అవకాశాలుంటాయి. వృత్తిపరంగా చేసే వ్యక్తులందరికీ కూడా అన్ని రహస్యాలన్నీ కూడా బయటికి చెప్పకుండా ఉండటం మంచిది. ఓకే. దాంతో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. వృత్తి ఉద్యోగాల్లో ఈ నెలాఖరులో కొద్దిగా లాస్ట్ వీక్‌లో కొంత సమస్యలు ఏర్పడే అవకాశాలుంటాయి. అంటే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు గాని, వ్యాపారం చేసే వ్యక్తులందరూ గాని చిన్న చిన్న కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలైతే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. దాంతో పాటు నేత్ర బాధలు అంటే కుడి హ్మ్. కంటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తుండాలి. అంటే హుహు. గ్లూకోమా గాని, రెటినా ప్రాబ్లమ్ గాని అంటే శుక్లాలకు సంబంధించిన విషయంలో బహుజాగ్రత్తగా ఉండటం మంచిది. ఓకే. దాంతో పాటు తరచూ ప్రయాణాలు, హ్మ్. ఆర్థిక పరిస్థితులపై శ్రద్ధ వహించాలి. డబ్బొచ్చింది గదా అని ఖర్చు పెట్టుకోవటం కాదు గదా! హ్మ్. హ్మ్. దాని విషయంలో కూడా కొంత శ్రద్ధ బెట్టుకోవాలి. ఓకే. అయితే పెళ్ళిళ్ళకి సంబంధాల వాళ్ళందరూ కూడా జరిగే సమయం ఏమిటంటే, ఆగస్టు 1 తారీఖు నుంచి 25 తారీఖు వరకు కూడా పెళ్లి ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతుంది. ఓకే. కానీ లాస్ట్ వీక్‌లో సక్సెస్ కాదు. హ్మ్. అంటే హ్మ్. శుక్రగ్రహం అనేది అనుకూలంగా లేదు. హ్మ్. అంటే 6వ స్థానంలోకొస్తాడు కన్యా రాశిలోకి. హ్మ్. రావటం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి కాబట్టి, ఇవన్నీ గూడా ఏది గూడా ఇబ్బంది పడకుండా జీవితంలో చాలా జాగ్రత్తుండాలి. అలానే వ్యయంలో రాహు ఉంటాడు. కొంత హ్మ్. డబ్బు రాంగానే ఖర్చు పెట్టే స్థితి కూడా రాహుకి ఉన్న అవకాశం ఎక్కువుంటుంది. ఓకే. అలాంటిది మితంగా ఉండాలి. బంధుమిత్రులతోటి కూడా గొడవలు జరగకుండా జాగ్రత్త పడటం చాలా మంచిదమ్మా. రైట్. దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పరిహారాలు చెప్పండి గురువుగారు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా వీళ్ళు చేయాల్సిందేందంటే, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన అష్టకాన్ని చదువుకోవాలి. హ్మ్. హ్మ్. అలానే త్రిపుర సుందరీ దేవి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. హ్మ్. చేయటం వల్ల అనుకూలం జరిగే అవకాశాలుంటాయి. వీలైతే దుర్గాదేవిని కూడా ఆరాధన చేయాలి. అంటే కాత్యాయనాయ విద్యే కన్యకుమార ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే సుబ్రహ్మణ్య స్వామి అష్టకాంతో పాటు అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యనే మర్దనం సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా రాహు మంత్రాన్ని కూడా చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఓకే. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రశాంతమైన జీవితానికి మానసిక స్థితి లేకుండా మానసిక స్థితి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. హ్మ్. చదువు పట్ల ఆసక్తి చూపించే అవకాశాలు కూడా ఎక్కువుంటాయి. ఓకే. స్త్రీలకైతే ఉన్నతమైన అభిప్రాయాలుంటాయి. కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది కాబట్టి, వాళ్ళు తప్పకుండా చంద్రుని ఆరాధన చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం. అదండి మేషరాశి వారికి. మాసమంతా చాలా బావుంది. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ముఖ్యంగా ఎలాంటి మంత్రాన్ని పఠించటం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయని చాలా చక్కగా వివరించారు గురువుగారు. తప్పకుండా మంత్రాన్ని పఠించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మేషరాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి లైక్ చేసి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.